బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి వచ్చిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కేంద్ర బీజేపీకి షాక్ ను ఇచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్లు బీజేపీ సాధించలేకపోయింది. దీంతో మిత్రపక్షాల సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ సిద్ధమైంది. దీంతో టీడీపీ ఎంపీ స్థానాలు బీజేపీకి కీలకంగా మారాయి. నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు ప్రధాని మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లోనూ కీలక మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తరువాత రెండో అతి పెద్ద పార్టీగా టీడీపీ అవతరించడంతో కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీకృష్ణదేవరాయల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో మంత్రివర్గంపై చర్చ జరగలేదంటున్నారు చంద్రబాబు. రేపు మరోసారి ఎన్డీఏ కూటమి సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి మళ్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఈ మీటింగ్లోనే కేబినెట్ పదవులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కేంద్ర కేబినెట్ లోనూ ఇటు ఏపీ కూటమి సభ్యులకు అధికారం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నిన్న జరిగిన మీటింగ్ లో కేబినెట్ గురించి ఎటువంటి చర్చ రాలేదంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మరో మీటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఏ టైంకి జరిగే అవకాశం ఉంది? ఇక కేంద్ర కేబినెట్ లో ఏ పొజిషన్స్ ఏపీలో కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? రైట్ సత్తాస్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల్లో గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీకి స్వంతంగా 16 ఎంపీ స్థానాలు, జనసేనకి 2, భారతీయ జనతా పార్టీకి 3, అంటే దాదాపుగా 21 పార్లమెంటు స్థానాల్ని ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కైవసం చేసుకుంది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో 94 నుంచి 99, 2004 మధ్య చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించారో తిరిగి అటువంటి పరిస్థితులు కూడా తాజాగా ఏర్పడ్డ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా రానున్న రోజుల్లో కీలకమైన భూమిక పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య జరిగిన అత్యంత సమావేశంలో కూడా కొన్ని కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లోట్ బడ్జెట్తో పాటు అప్పుల కుప్పగా మారిపోయిందనేది ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో పాటుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలో చంద్రబాబు మోడీని కోరారు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు మోడీని కోరినట్టు తెలుస్తూ ఉంది. దానికి సానుకూలంగా కూడా మోడీ స్పందించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే గతంలో 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారో ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో నరేంద్ర మోడీ సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక మరొక అంశానికి సంబంధించి కనుక మనం పరిశీలించుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా క్యాబినెట్లకు సంబంధించి కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో లోక్సభ స్పీకర్ గతంలో జీఎంసీ బాలయోగి తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. తాజాగా ఈసారి లోక్సభ స్పీకర్ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ప్రతిపాదనలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే మంత్రివర్గానికి సంబంధించి కూడా స్వల్ప చర్చ జరిగింది. అయితే టీడీపీకి జనసేన కలిపి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అనే దానికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ రానట్టు తెలుస్తూ ఉంది. స్పీకర్తో పాటుగా మరొక 4 కేంద్ర మంత్రి పదవులను కూడా టీడీపీ కోరుతా ఉంది. ఒకటి జనసేనకి ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ కోరుతా ఉంది. జనసేనకు సంబంధించి
కూడా వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడికి దాదాపుగా కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఇవ్వాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కూటమికి ఎన్ని మంత్రి పదవులు వస్తాయో దాంట్లో ఒకటి బాలశౌరికి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్పీకర్గా రామ్మోహన్ నాయుడు ఎంపికైన తర్వాత మంత్రి పదవుల విషయంలో సంబంధించి కూడా ఇటీవల అత్యధిక మెజార్టీతో ఎన్ఆర్ఐగా ఉన్న గుంటూరుకు సంబంధించిన పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు యువకుడు శ్రీకృష్ణదేవరాయల పేరు రెండోదిగా వినిపిస్తూ ఉంది. అలాగే కులాల సామాజిక వర్గాన్ని పరిణలోకి తీసుకుంటే కనుక జిఎంసి బాలయ్యకు తనయుడు హరీష్ పేరు కూడా మరొక వైపు తెర మీదకు వస్తుంది. అలాగే కులాల సమీకరణలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు ఎంపీకి సంబంధించి కూడా ప్రసాదరావు పేరు మరొకసారి కూడా తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా రెడ్డి సామాజిక వర్గానికి కనుక పేరు ప్రపోజల్ చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ లేకపోతే ఒంగోలుకు సంబంధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వేమిరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆర్థికపరమైన అంశాలతో పాటు పరిశ్రమలు రావాలి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆర్థిక, నీటిపారుదల, వైద్య రంగానికి సంబంధించిన గ్రామీణాభివృద్ధి ఈ 4 శాఖలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్థిక శాఖకు సంబంధించి సహాయ మంత్రి ఇస్తారా లేకపోతే డిప్యూటీ ఇస్తారా అనేది కూడా చర్చ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి విశేషంగా కూడా నిధులు కేటాయించిన పరిస్థితి కనిపించింది. తద్వారా ఏపీ అభివృద్ధి కీలకమైన పాత్ర పోషించి సో ఇప్పుడు అదే పాలసీని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ 2 శాఖలుతో పాటుగా నీటిపారుదల శాఖ ఈ 3 శాఖలపై చంద్రబాబు గట్టిగా పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. Right. Thank you, Shiva.